ఏడికి పోతావు? ఆల్రెడీ మా చిన్నబాబు మాటలు వింటుంటే నేను పెట్టిన తమ్నేళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. నేను చెప్పాను కదండి మా వారు కోర్స్కి వెళ్తున్నారు మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్పి. ఇంకా ఆ రోజు అయితే రానే వచ్చింది. ఇంకా ఇక్కడ నేను వ్లాగ్ షూట్ చేసింది అయితే ఈవినింగ్ 4 o'clock నుండి. అసలు నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ నుండి వ్లాగ్ షూట్ చేద్దాము అనుకున్నాను, కానీ అస్సలు వీలవ్వలేదు. మా హస్బెండ్కి ఈరోజు ఈవినింగే 6 o'clock ట్రైన్ ఉంది. ఇంకా అందుకని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాము. సూపర్ మార్కెట్లో మాకు కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇప్పించారు. అలానే పిల్లల కోసమని కొన్ని రకాల స్నాక్స్ కూడా తీసుకున్నారు. మా వారు అక్కడికి తీసుకెళ్లడం కోసమని కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నారు. అలానే డైలీ వాడుకునే వస్తువులు ఉంటాయి కదా, పేస్ట్, సబ్బు, సర్ఫు, బ్రష్, ఇంకా అలాంటివి ఆయిల్ డబ్బా లాంటివి కూడా మా వారు తీసుకున్నారు. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ టీ పెట్టాను. మా వారికి సాయంత్రం మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది. ఇంకా అందుకోసమని చాయ్ పెట్టి గ్యాస్ మీద ఒక పక్కనేమో అన్నం వండుతున్నాను. అన్నం కాదండి, అది బెల్లన్నము. మా వారికి చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి బాగా తింటాడంట. చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. పాలు పోసి బెల్లం వేసి ఇలాచీలుగా వేసి వండితే చాలా ఇష్టంగా తింటాడు. ఈవినింగ్ అయితే టైం 4:30 అయిందండి. ఇంకా మా వారికి చాయ్ తాగే టైం అయింది కదా అని చెప్పి టీ పెట్టేశాను. ఒకేసారి టీ తాగి బెల్లన్నం తింటే టేస్ట్ అనేది తెలియదు కదా, అందుకని చెప్పి కొంచెం చాయ్ కూడా పెట్టేసి ఇస్తే చాయ్ తాగారు. ఈ అన్నం ఉడికే వరకు చాలా టైం పడుతుంది. ఇంకా ఇక్కడ మా వారి కోసం అయితే టీ పోసేసి ఇస్తున్నాను. అలానే నేను కూడా పోసుకున్నాను. బెల్లన్నం ఉడికేలోపు టైం పడుతుంది కదా అని చెప్పి టీ ఇచ్చి మా వారికి కొన్ని గిన్నెలు కూడా ఉంటే క్లీన్ చేసేసాను. బట్టలు కూడా తెచ్చి మడత పెట్టేశాను. మా వారికి బ్యాగ్లోకి ఇంకేమైనా మర్చిపోయాడా అని తీయడం పెట్టడం ఇదే సరిపోయింది. 2 times పెట్టాము, 2 times తీసాము. అన్ని వస్తువులు సరిగ్గా పెట్టుకున్నాడా లేదా అని చెక్ చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ టీ తాగేసి ఆటో అంకుల్కి ఫోన్ చేసి ఇంటికి అడ్రస్ చెప్తాను, క్వార్టర్ నెంబర్ చెప్పి తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళారు. జీడీ చేసి వస్తానని చెప్పి వెళ్ళారు. మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పటి నుండి బ్యాగ్ చూసి మా డాడీ ఆటో వస్తుంది వెళ్ళిపోతాడేమో అని చెప్పి పిల్లలిద్దరు ఒకటే ఏడుపు. చాలా బాధపడ్డారు. అమ్మ మేము వెళ్ళిపోతాం డాడీతోటి, లేదంటే అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం, పప్ప వెళ్ళిపోతున్నాడు మేము వెళ్ళిపోదాం అని చెప్పి చాలా ఏడ్చారు. చాలా బాధ అనిపించింది ఆ రోజు నాకు. మా పెద్దబాబు కొంచెం పెద్దోడే కాబట్టి వాడు కొంచెం అర్థం చేసుకోగలిగాడు. పప్ప కోర్స్కి వెళ్తున్నాడు, 1 month కోసమే కదా మళ్ళీ వచ్చేస్తాడని. కానీ మా చిన్నోడు అస్సలు అర్థం చేసుకోలేదు. ఎందుకు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడని మనం చెప్పినా వాడికి అర్థం కాదు. ఏడుపు ఒకటే, చాలా ఏడ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది వాడిని చూస్తూ ఉంటే. కానీ వాడిని ఊరుకోబెడుతూ అలా బాధపడ్డాను చాలాసేపు. పిల్లల ముందు మనం కూడా బాధపడితే వాళ్ళు ఇంకా భయపడతారు కదా అని చెప్పి ఇంకా 2 పిల్లలు పుట్టాక అన్నీ అర్థం చేసుకోవాలి, ఇంకా అంతే తప్పదు. అసలు మెయిన్ ఏంటంటే ఈ జాబ్సే అలాంటివి. కోర్సులు, డ్యూటీలు, టెంపరీ డ్యూటీలు అని చాలా వేస్తూనే ఉంటారు. ఇంకా అన్నీ అర్థం చేసుకొని ఉండాల్సిందే ఒంటరిగా. లాస్ట్ టైం గుజరాత్లో ఉన్నప్పుడు గుజరాత్ యూనిట్లో కూడా సేమ్ ఇలానే టెంపరీ డ్యూటీ అని చెప్పి 3 months ఎక్కడికో డ్యూటీకి పంపించేశారు. 2 పిల్లలతో ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ. 2 days జర్నీ అయినా సరే 2 పిల్లలతో ఇబ్బంది పడుతుంది అని చెప్పి తమ్ముడు, మరిది గారు ఇద్దరు వచ్చారు నాకు తోడుగా ఉండడం కోసమని. 2 years బ్యాక్ గోవాలో ఉన్నప్పుడు కూడా కర్ణాటక ఎలక్షన్ డ్యూటీ కోసమని అలానే వేశారు 2 months అని చెప్పి. ఇంకా అప్పుడు అలానే వెళ్ళిపోయారు, చెప్పకుండా సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడైతే ఇంకా ఎవరికి తెలియదు మా వారు వెళ్తున్నారని కూడా, అలా వెళ్ళిపోయారు. అప్పుడు 2 పిల్లలతో ఒక్కదాన్నే ఉంటున్నానని చెప్పి తమ్ముడు వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుండి ఇప్పుడు మేముంటున్న క్యాంపస్కి 12 hours జర్నీ టైం పడుతుంది ట్రైన్లో అయితే. అయినా పర్లేదు, ఇంకెవరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలిద్దరితో అలా ఇంకా గడిపేయాలి. ఇంకా ఇక్కడైతే మా వారు ఆటో కోసం వెళ్ళొచ్చేసరికి అన్నం అయితే అయ్యింది. బెల్లన్నం అయితే వేసి స్పూన్ వేసి ఇస్తే కొంచెం అయితే తినేశారు స్పీడ్గా. మళ్ళీ తను ఏదో సర్దుకుంటున్నారు, సామాన్లు షూజులు గట్రా ఉన్నాయని చెప్పి ఏదో సర్దుకుంటుంటే నేనేమో మా వారి కోసం అని చెప్పి ఇంట్లోనే టమాటా పచ్చడి చేసి. మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో మంగళవారం మార్కెట్ రోజు మా హస్బెండ్ కోర్స్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కూరగాయలు ఎక్కువగా తీసుకొచ్చుకుందని చెప్పాను కదా. ఇంకా అలానే టమాటాలు కూడా ఎక్కువగా తీసుకొచ్చుకున్నాను. ఈ టమాటాలతోనే ఇంట్లోనే నిల్వ పచ్చడి పెట్టాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. దగ్గర ఒక 2 kgs టమాటా వరకు పచ్చడి అయితే పెట్టుంటాను. ఇంకా మా కోసం అయితే కొంచెం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మా వారి కోసం అని చెప్పి ఇంకా కొంచెం పచ్చడి అయితే పెడుతున్నాను. కొన్ని రకాల స్నాక్స్ కూడా పెట్టాను. లగేజ్ అయితే ఎక్కువ అయిపోయింది, ఎలా తీసుకెళ్తారో ఏమో. మేము ఉంటున్న క్యాంపస్ నుండి రైల్వే స్టేషన్ వరకు అయితే ఆటోలో వెళ్తున్నారు. తిరువలంగాడ అనే స్టేషన్ నుండి చెన్నై వరకు అయితే ట్రైన్లో వెళ్తున్నారు, లోకల్ ట్రైన్లో. అక్కడ నుండి తాంబరం అనే స్టేషన్కి వెళ్తున్నారు. తాంబరం టు మా వారు కోచింగ్ తీసుకునే అంటే కోర్స్కి వెళ్ళే క్యాంపస్ వరకు వేరే ట్రైన్లో వెళ్ళాలంట. ఇన్ని ట్రైన్లు ఎక్కాలి దిగాలి కదా, జర్నీ అయితే చాలాసేపు అవుతుంది అని చెప్పి పచ్చడి ఎక్కడ లీక్ అవుతుందో అని ఇంకా డబ్బాకి అయితే గట్టిగా కవర్ పెట్టేశాను. గట్టిగా కవర్ కట్టేసి పైన అయితే క్యాప్ పెట్టేశాను గట్టిగా. అది మళ్ళీ లీక్ అయితే కూడా బయట ఉన్న యూనిఫామ్స్కి బట్టలకి ఏం అంటుకోకుండా పైన అయితే ఇంకో కవర్లో కూడా పెట్టేశాను. ఈ బ్యాగ్లో పెట్టే సామాన్లు అయితే నేను 2 days నుండి ఒక్కొక్క వస్తువు గుర్తు తెచ్చుకొని మా వారు నేను ఇద్దరం కలిసి బ్యాగ్ అయితే సర్దుతున్నాము. బ్యాగ్ సర్దిన ప్రతి ఒక్కసారి ఏదో ఒక వస్తువు గుర్తుకొచ్చి పెడుతున్న కొద్దీ ఏదో కొంచెం బాధ లోపల. ఎందుకో తెలీదు,
ఒంటరిగా ఉండాలా ఇక నుంచి 1 మంత్ పిల్లలతో నేను ఎలా గడపాలి ఏంటి 35 డేస్ ఎలా ఉండాలి అని ఇదే మనసులో ఉండిపోయింది. 2 డేస్ నుంచి బ్యాగ్ అయితే నీట్గా సర్ది బాగానే సాగనంపుతున్నాను, కానీ పిల్లలిద్దరితో నేను 35 డేస్ ఎలా ఉంటాను ఏంటి అనేది చాలా బాధపడ్డాను 2 డేస్ నుండి తలుచుకొని. वो किसी जरूरी काम से बाहर गई है, उन्होंने कहा था आपको उठाने के लिए। मुझे नहाने जाना है। ఏడికి పోతావు? చూసారు కదండి మా చిన్న బాబు ఎంతలా బాధపడుతున్నారో, వాళ్ళ డాడీ అంటే ఎలా పెడుతున్నాడో, నేను కూడా వస్తాను పప్ప నీతో పాటు అని చెప్పి. ఇదిగోండి ఇంకా మా వారైతే వెళ్ళాల్సిన టైం అయిపోయింది, ఇంకా ట్రైన్ టైం అయితే దగ్గర పడుతుంది అని చెప్పి బ్యాగ్ అయితే తీసుకొని కిందికి వెళ్తున్నారు. ఆటో వస్తుంది పొట్టి. ఇదిగోండి ఇంకా ఆటో అయితే వచ్చింది, వేరే అన్నయ్య కూడా ఉన్నారు అందులో. పైన మేము బ్యాగు కిందికి తీసుకురానప్పటి నుండి మా చిన్న బాబు అయితే నేను కూడా వస్తాను డాడీ అని అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఆటో అయితే వచ్చేసింది, లగేజ్ అయితే బ్యాక్ సైడ్ ఇలా పెడుతున్నారు. ఆ వారు కోర్స్కి వెళ్ళింది అంటే ఫిబ్రవరి 1st అనమాట, సాటర్డే రోజు వెళ్ళారు. ఇన్ని రోజులు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు టైం పట్టింది అంటే వాళ్ళ డాడీ లేరు కదా, కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారని చెప్పి పిల్లలతో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, అందుకే వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకు. ఇంకా వాళ్ళ డాడీ కోసం అయితే ఆటోలో వెళ్తామని చెప్పి వెయిట్ చేస్తూ ఏడుస్తున్నారు. ఇంకా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.